హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, ఈ ఐపీఎల్ అయిపోయే వరకు ఖచ్చితంగా మనం అయితే 30K అయితే కొట్టాలి. అండ్ మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంట్రెస్టింగ్గా చేయబుద్ధి అవుతుంది. ఇక మ్యాచ్ నెంబర్ 30 వచ్చేసి గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. మెయిన్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ చాలా డిసప్పాయింట్ అయితే చేస్తుంది. ఈ ఐపీఎల్ 2026కు ముందు అందరూ ఏమన్నారు, ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తుంది, ఫైనల్ కూడా వెళ్తుంది అన్నారు. బట్ ఇప్పుడు ఏమైంది అంటే ఇంకా మ్యాచెస్ చాలా ఉన్నాయి. ఇంకా 9 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఆ 9లో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ 7 అయితే గెలవాలి. అప్పుడు వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ప్రస్తుతం వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కొంచెం మనకి డౌట్గా కనబడుతుంది. వాళ్ళ వాతావరణం కూడా మనకి బరాబర్ అయితే కనబడతలేదు ఆ డ్రెస్సింగ్ రూమ్లో. అండ్ ఆన్ ఫీల్డ్లో కూడా ముంబై ఇండియన్స్ గతంలో చూసినాం కదా ఎంత మంచిగా ఉండేదో. బట్ ఎప్పుడైతే హార్దిక్ పాండే మళ్ళీ వచ్చి కెప్టెన్సీ తీసుకున్నాడో, గతంలో రోహిత్ శర్మతోని ఆ విధంగా జరిగింది. లాస్ట్ మ్యాచ్లో బుమ్రాతోని, ఒక మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్తోని. సో ఓవరాల్ చూసుకుంటే వాళ్ళ మధ్య ఆ కోఆర్డినేషన్ అయితే మనకైతే కనబడతలేదు. సో దట్స్ వై వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. చాలా అంత మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు ముంబై ఇండియన్స్ దగ్గర. సూర్యకుమార్ యాదవ్ ఒకటే ఓవర్లో అటున్న మ్యాచ్ని ఇటైతే దింపుతాడు. అలాంటి ప్లేయర్ ఉన్నాడు. తిలక్ వర్మ ఉన్నాడు. మొన్నటిదాకా ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. ఆయన గత వరల్డ్ కప్లో కీ రోల్ అయితే ప్లే చేసిండు టీమిండియాకి, అతను ఉన్నాడు. ఇక వరల్డ్లోనే నెంబర్ 1 బౌలర్ ఉన్నాడు జస్ప్రీత్ బుమ్రా. సో ఇంకేం కావాలి ఈ టీంకి? అంత మంచి ప్లేయర్స్ ఉన్నారు, మన ఇండియన్ కోర్ ఉంది అక్కడ. బట్ అయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వస్తాయి అంటే ఖచ్చితంగా ఏదో అక్కడ జరుగుతుంది. ఆ కోఆర్డినేషన్ అయితే మిస్ అవుతుంది. కెప్టెన్ మధ్య అండ్ ఆ ప్లేయర్స్ మధ్య ఆ కోఆర్డినేషన్ అయితే కనబడతలేదు. మరి హార్దిక్ పాండ్యా అతని బిహేవియర్ అనేది కొంచెం హార్ష్గానే ఉంటుంది, మనకు తెలుసు. గతంలో కూడా మరి ఇండియన్ నుంచి అయితే అతన్ని తప్పించిల్లు కెప్టెన్గా. సో ఇలాంటి బిహేవియర్ ఉంది కాబట్టి ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ వచ్చిండో అతన్ని మొత్తానికి పక్కన పెట్టిండు కెప్టెన్సీ. ఇలాకెళ్ళి వైస్ కెప్టెన్స్ కూడా అతనికి ఇత్తలేరు. సో ఓవరాల్ చూసుకుంటే ఖచ్చితంగా ఆ కోఆర్డినేషన్ అయితే మిస్ అవుతుంది ప్లేయర్స్ మధ్య. దట్స్ వై పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. మరి మార్పులు ఏమైనా ఉంటాయంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్కి భారీ మార్పులు అయితే ఉంటాయి. మెయిన్గా చూసుకుంటే ఎవరి దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. లాస్ట్ మ్యాచ్లో క్వింటన్ డికాక్ సెంచరీ కొట్టింది, అదొక్కటి మినహాయిస్తే ఎవరి దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. 12 మంది ఆడితే ఆ 12 మందిలో ఒక ప్లేయర్ క్వింటన్ డికాక్ మంచిగా ఆడిండు. మిగతా 11 మంది టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. ప్రతి మ్యాచ్లో కూడా ఆ విధంగా కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్లో షార్దుల్ ఠాకూర్ వికెట్ తీసినా కానీ ఇక తర్వాత 4 మ్యాచ్లో 2 many రన్స్కి అయితే వెళ్తున్నాడు. దీపక్ చార్ తీసుకొస్తే అతను రన్స్కి వెళ్తున్నాడు. 2 బౌల్ తీసుకొస్తే అతను రన్స్కి వెళ్తున్నాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాకి ఇప్పటివరకు 1 వికెట్ రాలేదు. చాలా రేర్గా చూస్తాం. 5 మ్యాచ్లు అయిపోయినాయి, 5 మ్యాచ్లో 1 వికెట్ కూడా రాలేదు అతనికి. తిలక్ వర్మ దగ్గర నుంచి రన్స్ వస్తలేవు. సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి రన్స్ వస్తలేవు. రోహిత్ శర్మ ఎన్నిసార్లు మంచిగా రాణించిండు. బట్ ఇప్పుడు అతనికి ఇంజ్యూర్ అయింది. సో అతను కూడా ఇంకొక మ్యాచ్ లేదా 2 మ్యాచ్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. బౌలింగ్లో 2 many రన్స్ ఇస్తున్నాడు. బ్యాటింగ్లో కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడతలేదు. అండ్ ఓవరాల్ చూసుకుంటే కెప్టెన్స్ కూడా టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తుంది హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి. ఆ టీమ్ సెలెక్షన్ కూడా మనకి బరాబర్ అయితే కనబడతలేదు. లాస్ట్ మ్యాచ్లో చూసినాం కదా, మయాంక్ రావత్ని తీసుకున్నారు. మరి అతను ఎందుకు తీసుకున్నారు? అతని జెన్యున్గా చూసుకుంటే నెంబర్ 6, నెంబర్ 7 అయితే ఆడతాడు. అతన్ని లాస్ట్ మ్యాచ్లో చూసినాం కదా, నెంబర్ 9 అయితే బ్యాటింగ్ వచ్చింది అతనికి. అంటే బ్యాటింగ్ రాలేదు కానీ నెంబర్ 9 అయితే ఉన్నాడు అతను. అటు బౌలింగ్లో ఇవ్వలేదు అతనికి ఓవర్స్, అండ్ బ్యాటింగ్లో కూడా అతనికి ఛాన్స్ రాలేదు. సో ఒక బౌలర్ షాట్తోనైతే లాస్ట్ మ్యాచ్లో వెళ్ళిళ్ళు. సో ఓవరాల్ చూసుకుంటే టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఆన్ పేపర్ చూసుకుంటే డెడ్లీగా కనబడేది మనకి టీం వచ్చేసి. బట్ వాళ్ళ దగ్గర నుంచి కోఆర్డినేషన్ అయితే లేదు కెప్టెన్కి, ప్లేయర్స్కి. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క ప్లేయింగ్ అక్కడ మనం చూద్దాం. క్వింటన్ డికాక్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ చేయలేక, తిలక్ వర్మ నెంబర్ 3 ఆడాలి, 4లో నమదీర్ ఆడాలి, 5లో షెఫ్రాన్ రూథర్ఫర్డ్ ఆడాలి, నాట్ హార్దిక్ పాండ్యా, 6లో హార్దిక్ పాండ్యా ఆడాలి,
7లో మయాంక్ రావత్ ఆడితే ఆడాలి. 8లో మిచెల్ శాంట్నర్ ఆడాలి. 9లో సాల్దు ఠాకూర్ రకం బ్యాటింగ్ అయితే కనబడుతుంది. 10లో ట్రెంట్ బోల్ట్, 11లో జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్ అశ్విని కుమారు. ఐ థింక్ అశ్విన్ కుమార్ ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఆడించాల్సింది అసలు, ఎందుకంటే గత సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసిండు. బట్ అతన్ని పక్కన పెట్టిలు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆడాలి దీపక్ చాహర్ ప్లేస్లో. అండ్ మిచెల్ శాంట్నర్ కూడా ఈ మ్యాచ్ అయితే ఆడాలి. క్వింటన్ డీకాక్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ చేస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ ఆడాలంటే గిట్ట ఖచ్చితంగా రయాన్ రికిల్టన్ ప్లేస్లోనే ఆడాలి. ఇంకా విల్ జాక్స్ అప్డేట్ అయితే లేదు, అతను ఎప్పుడు వస్తాడు ఇంకా తెలియదు. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. టీం చాలా బెటర్ కనబడుతుంది. ప్లేయర్స్ చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, బట్ వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వస్తలేదు, ఎందుకంటే కోఆర్డినేషన్ అయితే లేదు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాస్తారో అది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెంచండి. మరి ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ గెలుస్తుందా లేదంటే ముంబై ఇండియన్స్ గెలుస్తుందా, అండ్ ముంబై ఇండియన్స్ మరి ప్లే ఆఫ్స్కి వెళ్తుందా అని ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెంట్ చేయండి.